నెంబర్ 1 క్యావియర్. చాలా ఫుడ్ షార్ట్ వీడియోస్లో మనం చూస్తుంటాం. ఈ క్యావియర్ అన్నిటికల్లా కూడా కాస్ట్లీయెస్ట్ క్యావియర్ ఏంది అంటే బెలుగా క్యావియర్. ఈ క్యావియర్ అంటే ఏమీ లేదు, ఫిష్ యొక్క ఎగ్స్ అన్నమాట ఇవి. బెలుగా క్యావియర్ అనేది చాలా రేర్గా దొరుకుతుంది, అది చాలా కాస్ట్లీ. ఈ బెలుగా క్యావియర్ స్టర్జియోన్ ఫిష్ నుంచి వస్తుంది. ఇది దాదాపుగా $3,500 ఉంటుంది. మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 2,92,000. నెంబర్ 2, సాధారణంగా మనం నిద్రపోయే సమయంలో 3 రకాల పొజిషన్స్ని యూజ్ చేసి మనం నిద్రపోతాం. సైడ్ స్లీపింగ్, బ్యాక్ స్లీపింగ్, స్టమక్ స్లీపింగ్. ఈ మూడిటి గురించి కొన్ని విషయాలు చూద్దాం. ముందుగా సైడ్ స్లీపింగ్. ఇలా సైడ్న నిద్రపోవడం వల్ల మన యొక్క గురకని మరియు హార్ట్ బర్నింగ్, గుండె మంటని తగ్గిస్తుంది. అంతేకాకుండా మన యొక్క వెన్నుపూస నొప్పులు కూడా తగ్గుతాయి. ఇలా సైడ్న నిద్రపోయినప్పుడు మన యొక్క మోకాళ్ళ దగ్గర దుండుని పెట్టుకొని నిద్రపోవడం వల్ల మన యొక్క స్పైన్ అలైన్ కూడా బాగుంటుంది. రెండవదిగా బ్యాక్ స్లీపింగ్. ఇలా నిద్రపోవడం అనేది చాలా మంచి ఆప్షన్ అన్నమాట. ఇలా నిద్రపోవడం వల్ల మన యొక్క మెడ నొప్పి మరియు ముక్కు తిబ్బడ ఇటువంటివి తగ్గుతాయి. అంతేకాకుండా బ్యాక్ స్లీపింగ్ మనం చేయడం వల్ల మన యొక్క గురక కూడా తగ్గుతుంది. మూడవదిగా స్టమక్ స్లీపింగ్. ఇది నేను అవాయిడ్ చేయమంటాను. ఇలా నిద్రపోవడం అనేది మన యొక్క మెడకి మరియు బ్యాక్ సైడ్న కొద్దిగా ప్రెజర్ అనేది ఈ యొక్క స్టమక్ స్లీపింగ్ వల్ల వస్తుంది. అందుకని స్టమక్ స్లీపింగ్ ఎవరన్నా చేస్తూ ఉంటే అది అవాయిడ్ చేయండి. సైడ్ స్లీపింగ్ మరియు బ్యాక్ స్లీపింగ్, ఈ 2 స్లీప్స్నే మీరు ఫాలో అవ్వండి నిద్రపోయేటప్పుడు. నెంబర్ 3, సౌత్ కొరియాలోని గుమి అనే ఒక సిటీలో సివిల్ సర్వెంట్ రోబోట్ 2వ ఫ్లోర్ నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. అయినా రోబోట్ సూసైడ్ చేసుకోవడం ఏంటి అనే ఒక డౌట్ రావచ్చు. ఈ యొక్క కారణంతోనే ఆ యొక్క రోబోట్ అనేది చాలా ఫేమస్ అయింది. సాధారణంగా సివిల్ సర్వెంట్ రోబోట్స్ అనేటివి ఏమైనా డాక్యుమెంట్స్ అనేటివి ఇతరులకి అవసరం, లేదా ఈ డాక్యుమెంట్స్ని ఒక పర్సన్ టు ఇంకో పర్సన్ సెండ్ చేయడం, ఈ విధంగా ఒక మీడియేటర్ లాగా హెల్ప్ అవుతాయి. మనిషి యొక్క వర్క్ని చాలా తేలిక చేస్తుంది ఈ యొక్క సివిల్ సర్వెంట్ రోబోట్స్ అనేటివి. అలా ఎక్సెస్ ఆఫ్ వర్క్ అనేది ఈ యొక్క సివిల్ సర్వెంట్ రోబోట్ మీద పడడం వల్ల, అండ్ అందులో ఎమోషన్స్ తనకి క్రియేట్ అయ్యాయా లేదా ఆ యొక్క రోబోట్ యొక్క డిఫెక్ట్ వల్ల ఈ విధంగా చేసిందా అనేది ఇప్పుడు శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. కానీ మొత్తానికి 2వ ఫ్లోర్ నుంచి ఆ యొక్క రోబోట్ అనేది దూకి సూసైడ్ చేసుకుంది. నెంబర్ 4, మన తెలుగు ప్రజలకి చాలా సుపరిచితమైన వ్యక్తి షణ్ముఖ్ జస్వంత్. తను తన యొక్క కెరియర్ని 2012న స్టార్ట్ చేశాడు. డ్యాన్స్ కవర్ సాంగ్స్ని అప్లోడ్ చేయడం, షార్ట్ ఫిల్మ్స్, కామెడీ వీడియోస్ ఇటువంటివి తను చేస్తూ ఉండేవాడు. 2013న ది వైవా అనే ఒక వీడియో వదిలేరు. ఆ వీడియో అనేది షన్నుకి చాలా మంచి పేరు తెచ్చింది. ఆ వీడియోలో ఉన్న క్యారెక్టర్ పేరు కూడా షన్నువే. ఆ తర్వాత చాలా వెబ్ సిరీస్ కూడా తను చేయడం జరిగింది. ఇన్ఫినిటమ్ మీడియా ది వైవా వీడియో తర్వాత తనని అప్రోచ్ అయ్యి తనతో టైఅప్ అయింది. ఆ తర్వాత ది సాఫ్ట్వేర్ డెవలపర్ అనే ఒక వెబ్ సిరీస్ని వాళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ ఆ యొక్క వెబ్ సిరీస్ అనేది ఎంత సక్సెస్ అయింది ప్రత్యేకంగా మన తెలుగు ప్రజలకి చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత గేమ్ షో లాంటి క్యాష్ 2.0, తెలుగు సీజన్ 5 బిగ్ బాస్లో రన్నర్ అప్గా తను పేరు సాధించాడు. ఆ టైంలో చాలా ఫేమస్ అయింది, తను రన్నర్గా మిగిలిపోయాడు అంటే సెకండ్ వచ్చాడు అని. అండ్ షన్ను గురించి మీకేమనిపిస్తుందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెంబర్ 5, పివి నరసింహారావు. ఈయన 9వ ప్రధానమంత్రిగా భారతదేశానికి పనిచేశారు. దాదాపుగా 5 ఏళ్ల పాటు 1991 నుంచి 96 వరకు కూడా తను ప్రధానిగా పనిచేశారు. ఈయన హయాంలో భారతదేశం డెవలప్మెంట్లోనూ ఎకనామికల్గాను చాలా అభివృద్ధి చెందింది. 1938లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో తను జాయిన్ అయ్యారు. భారతదేశానికి ఇండిపెండెన్స్ తెచ్చే టైంలోనూ తన యొక్క ముద్ర చాలా ఉంది. చాలా పనిచేశాడు పార్టీకి మరియు దేశానికి. తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్లో ఉన్న వంగర అనే ఒక విలేజ్లో పివి నరసింహారావు గారు జన్మించారు. తన యొక్క విద్యాభ్యాసం ఉస్మానియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ బాంబే మరియు నాగ్పూర్, అందులో తను డిగ్రీ ఇన్ లా సంపాదించారు. పివి నరసింహారావు గారి టైంలో ట్రేడ్ బ్యారియర్స్ మీద ఉన్న చట్టాలని ఎత్తివేశారు. దీంతో ఫారెన్ గూడ్స్ ఇండియాలో అమ్ముకోవచ్చు అనే చట్టాన్ని తను తీసుకొచ్చారు. గవర్నమెంట్ ఇండస్ట్రీస్ మీద కొన్ని చట్టాలని ఉంచింది. ఆ చట్టాలని పివి నరసింహారావు గారి టైంలో తీసేశారు. దాంతో ఇండస్ట్రీస్ అనేటివి కొత్తవి ఆ టైంలో పుట్టుకొచ్చాయి. అంతేకాకుండా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి చాలా డెవలప్ అయ్యాయి ఇండియాలో. పివి నరసింహారావు గారు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ని చాలా ఎంకరేజ్ చేసేవారు. మీరు 1992 హర్షద్ మెహతా సిరీస్ కానీ చూస్తుంటే ఆ సిరీస్లో ఫారెన్ బ్యాంక్ అయిన సిటీ బ్యాంక్ ఎలా రూల్ చేసింది ఆ టైంలో ఎకనామిక్ సెక్టార్లో అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది.
ఇలా ఇటువంటి మంచి మంచి చట్టాలని తను తీసుకురావడం వల్ల తనని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ రిఫార్మ్స్ అని పిలుస్తున్నారు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా చేసే టైంలో మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్గా వర్క్ చేశారు. అంతేకాకుండా తన వర్క్ చేసే టైంలో ఇండియా ఇతర దేశాలతో కూడా మంచి కోఆర్డినేషన్తో ఉండేది. లైక్ అమెరికా, ఇజ్రాయెల్, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లైక్ ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, మియాన్మార్ ఇటువంటి దేశాలతో మంచి కోఆర్డినేషన్ని తను జతపరిచాడు ఇండియాతో. తను వర్క్ చేసిన టైంలో డెవలప్మెంటే కాకుండా చాలా కాంట్రవర్సీలో కూడా తను ఇరుక్కున్నాడు. లైక్ బాబ్రీ మస్జిద్ 1992 ఇన్సిడెంట్. కొన్ని కరప్షన్ కేసులు కూడా పివి నరసింహారావు మీద ఉన్నాయి, కానీ అవి కొంతకాలానికి రుజువు కాలేదు. వాటి నుంచి పివి నరసింహారావు గారు బయటపడ్డారు. అండ్ ఏమైనప్పటికీ కూడా తను వర్క్ చేసిన టైంలో డెవలప్మెంటే ఎక్కువ చూసింది ఇండియా. 2004న పివి నరసింహారావు గారు చనిపోయారు. రాజీవ్ గాంధీ అసాసిన్ చేయబడ్డారు తమిళనాడు దగ్గర. ఒక సూసైడ్ బాంబింగ్ ద్వారా లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఎలం వీళ్ళు నిర్వహించిన ఈ యొక్క విపత్తు ద్వారా రాజీవ్ గాంధీ తను చనిపోయాడు. అటువంటి క్రిటికల్ టైంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా తను బాధ్యతలు చేపట్టారు. నెంబర్ 6. ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు ఎర్నెస్టో క్యాలియోటో. తను ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. తను ఒక ప్లేన్లో 2000 అడుగుల పైన ఎగురుతూ ఉన్నాడు. తను iPhone 6s యూజ్ చేసి ఆ ప్లేన్ బయట ఎలా ఉంది 2000 అడుగుల ఆకాశం అనేది వీడియో తీస్తూ ఉన్నాడు. యాక్సిడెంటల్గా తన యొక్క ఐఫోన్ అనేది తన చేయి జారి కింద పడిపోయింది. కానీ ఆ ఐఫోన్ అనేది కొద్దిపాటి స్క్రాచెస్ అండ్ డ్యామేజ్ అయింది. ఆ ఐఫోన్ 2000 అడుగుల నుంచి కింద పడినా కూడా ఆ ఐఫోన్ ఎటువంటి డ్యామేజ్ అనేది కాలేదు. దాంతో తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఈ విధంగా అన్నాడు, ఐఫోన్ని తను నోకియా ఫోన్తో పోల్చి 2000 అడుగుల పై నుంచి కూడా కింద పడిన ఈ ఐఫోన్కి ఏమీ కాలేదు అని పోల్చి తనకు జరిగిన సిచ్యువేషన్ ట్విట్టర్లో చెప్పాడు. అండ్ ఈ ఇన్సిడెంట్ మీద మీకేమనిపిస్తుందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెంబర్ 7. మనం టెంపుల్స్ని రకరకాల షేప్స్లో చూసుంటాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ టెంపుల్ ఓం ఆశ్రమ్. ఇది ఓం ఆకార్ షేప్లో ఉంటుంది. రాజస్థాన్లోని జడాన్ విలేజ్లో ఈ యొక్క టెంపుల్ కన్స్ట్రక్ట్ అయింది. దాదాపుగా 250 acres ల్యాండ్లో ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఈ టెంపుల్ని కట్టేందుకు ఒక్క ఐరన్ కూడా వాడలేదు. బ్రిక్స్, కాంక్రీట్, వుడ్ ఇటువంటి పదార్థాలను యూజ్ చేసి ఈ 250 acresలో ఈ ఓం ఆకార్ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. భారతదేశంలో అతి అందమైన కట్టడాల్లో ఈ ఓం ఆశ్రమ్ టెంపుల్ కూడా ఒకటి. నెంబర్ 8. ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో తేజ్పాల్ సింగ్ అనే ఒక అతను ఉండేవాడు. తను ఉత్తరప్రదేశ్లో ఉండే ద్వారకేష్ షుగర్ ఇండస్ట్రీలో 1995న ఒక ట్రైనింగ్ క్లర్క్గా చేరాడు. 1995 నుంచి 2021 దాదాపుగా 26 ఏళ్ల పాటు కూడా తను ఒకే కంపెనీలో అంటే ద్వారకేష్ షుగర్ ఇండస్ట్రీలోనే తను పనిచేశాడు. ఆ 26 ఏళ్ల టైం స్పాన్లో తను ఒక్కరోజు మాత్రమే లీవ్ పెట్టాడు ఆ యొక్క కంపెనీకి. సాటర్డేస్ అండ్ సండేస్ కూడా తను పనిచేస్తాడు. ఆ ఒక్కరోజు కూడా తన యంగర్ బ్రదర్ మ్యారేజ్ కోసమని తను లీవ్ తీసుకున్నాడు. June 18, 2003న ఒక ట్రైనింగ్ క్లర్క్గా ఆ కంపెనీలో తను చేరి ఒక పర్సనల్ అడిషనల్ మేనేజర్గా తను ఎదిగాడు. హోలీ, దివాళీ ఇటువంటి పండగలకు కూడా తను లీవ్ పెట్టకుండా ఆ కంపెనీలో తను పనిచేసేవాడు. తేజ్పాల్ సింగ్కి తన పని మీద ఎంత గౌరవం ఉందో మనకు తెలుస్తూ ఉంది. ఈ యొక్క క్రమశిక్షణ, ఈ యొక్క అలవాటు తన తండ్రి నుంచి తను అలవాటు చేసుకున్నాడని తేజ్పాల్ సింగ్ చెప్పారు. అండ్ తేజ్పాల్ సింగ్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఫ్రెండ్స్లో కూడా ఇలాంటి వారు ఉన్నారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెంబర్ 9. సాధారణంగా పరుగు పందాలు ఇటువంటివి జరిగేటప్పుడు రన్నర్స్ అనేవారు ఎక్కువగా గ్రౌండ్ని పుష్ చేస్తారు ముందుకి, ఆ తర్వాత వాళ్ళు రన్ చేస్తారు. ఇలా చేయడం వల్ల వాళ్ళు తొందరగా రన్ చేయగలుగుతారు, పరిగెత్తగలుగుతారు. సింహాలు లాంటివి కానీ గమనిస్తే అవి 70% వరకు గ్రౌండ్ని అవి పుష్ చేసి కేవలం 30% వరకే అవి గాల్లో ఉంటాయి. అలా అవి వేగంగా పరిగెడతాయి. అదే మనుషుల్లో కానీ గమనిస్తే ఉసేన్ బోల్ట్ లాంటి వ్యక్తులు 100 మీటర్ల డాష్ రేస్లో 9.58 సెకండ్స్లో కంప్లీట్ చేసేశారు. కేవలం 43% వరకు తన యొక్క బాడీని గాల్లో ఉంచాడు. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా బాగా పరిగెత్తే వాళ్ళు ఉంటే కింద మెన్షన్ చేయండి వాళ్ళని. నెంబర్ 10. ఇక్కడ ఒక షీప్ కనిపిస్తుంది. అది బ్లాక్ కలర్లో ఉంది. కానీ బ్రష్ తీసుకొని తన యొక్క బాడీని ఇలా రబ్ చేస్తే వైట్ ఫర్ తెల్ల వూల్ అనేది వస్తుంది. ఈ వూల్నే కాశ్మీర్ వూల్ అని అంటారు. ఈ కాశ్మీర్ వూల్ యూజ్ చేసి మెత్తటి స్వెటర్స్ని తయారు చేస్తారు. అలా రకరకాల మెటీరియల్స్ని తయారు చేస్తారు ఈ కాశ్మీర్ వూల్ని యూజ్ చేసి. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 50% కాశ్మీర్ వూల్ అనేది మంగోలియా నుంచే వస్తుంది. ఎందుకంటే అక్కడ ఈ కాశ్మీర్ వూల్కి చెందిన షీప్స్ అనేటివి 3 కోట్లకు పైగానే ఉన్నాయి.
భయ ఎంతమంది ది గోట్ లైఫ్ మూవీ చూశారు? దీన్నే ఆడు జీవితం అని కూడా పిలుస్తారు. నజీబ్ మహమ్మద్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని ఈ ఆడు జీవితం మూవీని తీశారు. సౌదీలో గోట్స్ మేపుకునే వారి యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అసలు ఇమిగ్రెంట్స్ని ఎలా ట్రీట్ చేస్తారు అరబ్స్ అనేది చాలా చక్కగా చూపించారు మూవీలో. ఇది ఒక మూవీగా చూడడం కన్నా కూడా అరబ్స్లో పనిచేసేవారు చాలా రిలేట్ చేసుకుంటారు వాళ్ళ యొక్క లైఫ్ని ఈ మూవీతో. చాలా ఎమోషనల్ అవుతారు అరబ్లో పనిచేసేవారు ఈ మూవీని కానీ చూస్తే. అసలు ఎంత దారుణంగా ఉంటుంది, అసలు ఎలా ట్రీట్ చేస్తారు అనేది చాలా చక్కగా చూపించారు. పృథ్వీరాజ్ యాక్టింగ్ అయితే వావ్ అనిపించింది. దాదాపుగా 16 ఏళ్ల పాటు తను శ్రమించి ఈ మూవీకి తను టైం స్పెండ్ చేశాడు. అండ్ తన యొక్క డిటర్మినేషన్ అండ్ పర్సివరెన్స్కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ మూవీలో ఏఆర్ రెహమాన్ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అండ్ కొన్ని డైలాగ్స్ ఉంటాయి, చాలా రిలేట్ అవుతాం మన యొక్క లైఫ్ స్టైల్కి ఆ యొక్క మూవీతో. అండ్ నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను, మీకేమనిపించిందో కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ మూవీ చూసినప్పుడు.